బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సీఎం విజయ్ తన ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకునే దిశగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో డీఎంకే కూటమిలో కొనసాగిన భాగస్వామ్య పక్షాలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కాంగ్రెస్, వీసీకే, ఏడీఎంకే, ఐయుఎంఎల్ వంటి పార్టీలతో విజయ్ కీలక భేటీ నిర్వహించారు. ఎన్నికల అనంతరం తమకు మద్దతు ప్రకటించిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు అధికారికంగా చెబుతున్నప్పటికీ దీని వెనుక లోతైన రాజకీయ ప్రయోజనాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రానున్న ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన లౌకిక కూటమిని నిర్మించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగినట్లు భావిస్తున్నారు. ఇక 2026 ఏప్రిల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ కు స్వల్ప దూరంలో నిలిచింది. ఇతర పక్షాల అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ ప్రస్తుతం తన అధికారాన్ని సుస్థిరం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తమిళనాడు రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సీఎం విజయ్ తన ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకునే దిశగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో డీఎంకే కూటమి కొనసాగిన భాగస్వామ్య పక్షాలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఐయుఎంఎల్ వంటి పార్టీలతో విజయ్ కీలక భేటీ నిర్వహించారు. ఎన్నికల అనంతరం తమకు మద్దతు ప్రకటించిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు అధికారికంగా చెబుతున్నప్పటికీ దీని వెనుక లోతైన రాజకీయ ప్రయోజనాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రానున్న ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన లౌకిక కూటమిని నిర్మించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగినట్లు భావిస్తున్నారు. ఇక 2026 ఏప్రిల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ కు స్వల్ప దూరంలో నిలిచింది. ఇతర పక్షాల అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ ప్రస్తుతం తన అధికారాన్ని సుస్థిరం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.